క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చును. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క మహిమలో నీ ప్రతి అవసరం కూడా తీరును అని దేవుడి రోజునితో మాట్లాడుతున్నాడు. ఏది నీకు అవసరమైందో, ఏది నీకు అక్కర్తయిందో, ఏది ఇప్పుడు ఈ స్థితిలో నీకు కావాల్సిందో దేవుడు తన మహిమలో నీ అవసరతను తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. నీ అవసరతను దేవుడు దాటిపోడు. నీకు ఏదైతే కావాలో, ఏదైతే ఇబ్బందిలో ఉన్నావో, ఏదైతే ఇరుకుందో, తక్షణమే నీకు కావాల్సిన అవసరత ఏదైతే ఉందో అది దేవుడు తన మహిమలో తీర్చబోతున్నాడు. కాబట్టి తన మహిమలో నీ అవసరత తీర్చే దేవుడు నీకున్నాడు. కాబట్టి నీ అవసరతను బట్టి ఎక్కడి నుండి నా అవసరత తీర్చబడుతుంది, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఏ దిక్కు నుండి నాకు సహాయం అందుతుందని నీ అవసరతను బట్టి కృంగిపోక తన మహిమలో నీ అవసరం తీర్చే దేవుడు నీకున్నాను గ్రహించి నీ ప్రతి అవసరత దేవుడికి చెప్పి నీ ప్రతి అవసరత దేవునికి అప్పచెప్పు. దేవుడు తన మహిమలో నీ అవసరత తీర్చబోతున్నాడు. కాబట్టి మన అవసరత తీర్చే దేవుడికి మన అవసరతను అప్పచెప్తూ దేవుడిచ్చే గొప్ప సమాధానమును, గొప్ప కార్యము మన జీవితంలో పొందుకున్న రీతిగా ప్రతి ఒక్కరు అవసరత దేవుడు తీర్చుందాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణభూతులమైన మా పేపర్లోకి తండ్రి ఈ యొక్క ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఏదైతే అవసరతలో ఉన్నారో నీ మహిమలో వారి అవసరత తీర్చి వారిని తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.